హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఈరోజు ఇక్కడనైతే పచ్చికారం కోడిగుడ్డు గ్రేవీ కూర చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడ్రి. కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. కొంచెం పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి ఈ ఉల్లిగడ్డల్ని. దాంట్లో కొంచెం అన్ని ఎల్లిపాయలు, ఒక 2-3 రెబ్బలు, పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి 4 వేసిన. అల్లం ముక్క 1 అంగుళం. ఇవన్నిటిని మంచిగా వేపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయినాక తీసేసాలి. ఎక్కువ వేయవలసిన అవసరం కూడా ఏం లేదు. ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే కొన్ని మనకు కూరకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం అన్ని కాజు వేయడం వల్ల కూడా గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇవన్నీ కొంచెం మళ్ళీ వేపుకోవాలి. అలాగే దీంట్లో మునగాకు ఒక గుప్పెడంతా వేసుకున్నా. మనం డైలీ ఏదో ఒక టైప్లో ఆకుకూర తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కంపల్సరీ ఆకుకూరలు ఏదో ఒక టైంలో అయితే తీసుకుంటూనే ఉంటుండాలి. ఇది కూడా కొంచెం వేగనియాలి. చూడండి, అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. కోడిగుడ్లకు ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే కాట్లు పెట్టుకోకుంటే మనం నూనెలో వేయంగానే చిట్ట అని చిల్లుతాయి కాబట్టి కొంచెం కాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ మిశ్రమం మొత్తం చల్లగైంది కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మాత్రం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇంకొకటి దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం మిక్స్ వేసుకొని మనం ఉడకబెట్టుకొని కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నా. చుట్టూగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని మంచిగా వేగిపోయినాయి, ఈ పక్కకు పెట్టేసుకోవాలి. కోడిగుడ్లు తీసుకున్నాక అదే ఆ నూనెలో 2 బగారాకులు, 3 ఇలాచీలు, అంగుళం దాల్చిన చెక్క, లవంగాలు. తర్వాత మనం ముందే ఏం పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఉల్లిగడ్డల పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా దీన్ని వేపుకోవాలి. ఇదైతే మంచిగా వేగేటందుకు అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది. మళ్ళా పండుగ అయ్యేటందుకు పసుపు, ధనియాల పొడి, ఉప్పు ఇవ్వదాకా ఏడ మనం ఉప్పు వేసుకోలేదు. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మాడకుండా మాత్రం మంచిగా కలుపుకుంటుండాలి. ఇది మంచిగా ఉడుకుతుంది. కొంచెం గరం మసాలా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో లవంగాలు అలా వేసాను కాబట్టి. మిక్సీ జార్లో నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా పోసేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో అయితే నేను పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగును కూడా కలిపేయాలి జల్ది, ఎందుకంటే అట్లనే గడ్డలు ఉంచితే ఇరిగిపోయినట్టుగా అవుతుంది కాబట్టి మసాలా మంచిగా కలవాలి. అట్లయితే ఇరిగినట్టు కాదు. ఏంపి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఇందులో ఇవి కూడా మంచిగా కలిపి ఇవి ఒక 5 నిమిషాలు ఉడకనియాలి మూత పెట్టుకొని. అయితే ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ ఉన్నా ఏం లేదు, నేనైతే పాల మీద మీగడ వేసుకున్నా. నా కాడ ఫ్రెష్ క్రీమ్ లేదని, లేకుంటే బటర్ ఉన్నా సరే వేసుకొని ఇది కూడా కలుపుకొని మంచిగా ఇది కూడా ఒక 5 నిమిషాల దాకా మంచిగా మగ్గి మీదంగా నూనె తేలిన వరకు ఉడకనియాలి. ఫైనల్గా కూర ఇలా రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చేసి మీరు కూడా షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మనకైతే మునగాకు కోడిగుడ్డు కూర పచ్చికారంతో రెడీ అయింది. ఆకుకూరలు ఏదో విధంగా మనకు డైలీ వంటల్లో అయితే ఏదో విధంగా చేర్చేటట్టయితే చూసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు తినడం చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా. ఏ విధంగా తిన్నా ఏం లేదు, లాస్ట్కు మిక్సీ పట్టి చపాతీలో పిండిలు బిస్కి చేసుకున్న టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది.